మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించారు. గుండ్లపోచంపల్లి శివారులోని నాగపూర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ట్రావెల్ బస్సులో ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్ కు చెందిన మొహమ్మద్ ఖాదర్ అనే వ్యక్తి వద్ద 5 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గోల్కొండకు చెందిన మరో వ్యక్తికి గంజాయి సరఫరా చేసి ఇద్దరూ కలిసి విక్రయిస్తున్నట్లుగా ఖాదర్ వెల్లడించినట్లుగా అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితుడు మొహమ్మద్ ఖాదర్ ను తదుపరి విచారణ నిమిత్తం మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించారు. గుండ్లపోచంపల్లి శివారులోని నాగపూర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ట్రావెల్ బస్సుల్లో ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్ కు చెందిన మొహమ్మద్ ఖాదర్ అనే వ్యక్తి వద్ద 5 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గోల్కొండకు చెందిన మరో వ్యక్తికి గంజాయి సరఫరా చేసి ఇద్దరూ కలిసి విక్రయిస్తున్నట్లుగా ఖాదర్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితుడు మొహమ్మద్ ఖాదర్ ను తదుపరి విచారణ నిమిత్తం మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.